మహాభారతము యుద్ధము ప్రారంభమై 10 దినములు గడిచినది. భీష్ముడు రణరంగమున కూలిపోయెను. ఆ వృత్తాంతమును వెనువెంటనే సంజయుడు ధృతరాష్ట్రునికి ఎరిగింప అతడు పలు విధముల శోకించి యుద్ధము మొదలు పెట్టినది లగాయితు. అప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతయు తెలుపవలసిందిగా సంజయుని కోరెను. అంతట సంజయుడు ఇరుపక్షములందలి సైనికులు యుద్ధ సన్నద్ధులగుట, రణక్షేత్రమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జున జ్ఞానోపదేశము చేయుట మున్నగు విషయములన్నింటినీ సవివరముగా ధృతరాష్ట్రునకు తెలియజెప్పెను. అది ఏ గీతాశాస్త్రము అవతారిక. యుద్ధమును గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించుచున్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా వారలకు దుర్యోధనాదులును పాండవ పుత్రులకు ధర్మరాజాదులును యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమియకు కురుక్షేత్రమున చేసి ఏమి చేసిరి?